చైనా వచ్చి భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకుంటే, ఈ ఆక్రమించుకున్నటువంటి భూభాగానికి సంబంధించినటువంటి సందర్భంలో దాన్ని తిరిగి తీసుకోవడం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా భారత్లోనే ఉద్యమాలు చేశారు ఆ రోజున వామపక్షాలు. భారతదేశం తప్పు పని చేస్తోంది, చైనా లాంటి ఉదారవాద దేశం పట్ల ఇట్లాగా ప్రవర్తించడం ఏంటి, చాలా బాధ్యతాయుతమైన దేశం అంటూ భారతదేశంలో తిండి తింటూ భారతదేశానికి వ్యతిరేకంగా భారత్లోనే ఉద్యమించినటువంటి రోజులు అవి. చివరికి చైనా సైన్యం కోసం రక్తదానం చేసిన దరిద్రులు కూడా మన దేశంలోనే ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ దేశం మీద యుద్ధం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి, వాస్తవంగా దేశద్రోహం కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలులో పెట్టాలి, లేకపోతే కాల్చేవతలు పడేయాలి, దేశద్రోహం చేస్తుంది. కానీ ఆ రోజున మనకి ప్రజాస్వామ్యం పేరుతో మనకి వ్యతిరేకంగా, అదే రష్యాలో కానీ చైనాలో కానీ ఉత్తర కొరియాలో కానీ అయితే ఆ పని చేసేవాళ్ళు, అరబ్ దేశాల్లో అయితే తలలు నరికి అవతల పడేసేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల అయితే